ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భం చూస్తున్నాము. కొన్ని చోట్ల వైసీపీ నాయకుల అరాచకాలు ఆగడాలు ఓటర్ల మీద వాళ్ళ దౌర్జన్యాలు చూస్తున్నాము. దీనికి సంబంధించి ఈసీ నివారణ చర్యలు చేపట్టింది. తెనాలిలో ఓటర్ల మీద చేసుకున్నటువంటి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులను ఆదేశించడం, పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారంటూ మనకు సమాచారం అందుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఒక ఓటర్ మీద తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఎలా దాడి చేశారనేది మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో చూసాం ఇది. సో 5-6 కలిసి ఎమ్మెల్యే సహా 5-6 కలిసి ఒక ఓటర్ మీద దాడికి పాల్పడటం, ఆయన కూడా తగ్గకుండా వైసీపీ మీద తిరగబట్టం, మనం అభ్యర్థి మీద ఎమ్మెల్యే అభ్యర్థి మీద తిరగబట్టం మనం చూసాము. దీనికి సంబంధించి ఈసీ చేపట్టిన చర్యలను వాటి గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ దుర్గా కుమార్ యజ్ఞమూర్తి గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో చూస్తున్నాము, అది ఇదివరకే మనం మాట్లాడుకున్నాము. దీని మీద ఈసీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీరు చెప్పారు, తీసుకుంటారని కూడా. దానికి తగ్గట్టు వెంటనే మనకు దానికి రియాక్షన్ కనిపించింది. దానికి సంబంధించి ఆయనకి ఈసీకి కంప్లైంట్ వెళ్ళటం, వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవడం మనం చూసాము. సో దీనికి సంబంధించి ఏం జరిగిందంటారు? ఇప్పుడు మనం ఒకటి అభినందించాలి యజ్ఞమూర్తి గారు. ఒక ఎన్నిక అధికార పార్టీకి చెందిన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అనే అహంకారంతో ఒక ఓటర్ మీద అకారణంగా చేసుకోవటం చూసిన వాళ్ళకు కూడా మనసు కలిసి వేసిందండి. ఎంతో బాధ అనిపించింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్న వైఎస్ఆర్సీపీ అకృత్యాలకి ఇది ఒక మచ్చు తునక. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. మనం జస్ట్ కొద్ది గంట క్రితం చర్చించాం. కానీ వెంటనే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని జాతీయ ఎన్నికల సంఘం ఆదేశించడం, వెంటనే పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడం, అంటే ఎన్నికలు అయ్యే వరకు. కానీ ఇది ఇంతటితో అవ్వదండి. తర్వాత ఈ ఒక్క దాడితోనే అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. ఇంకా కూడా వాళ్ళ అకృత్యాలు కొనసాగుతాయండి. ఇవి జూన్ 4 వరకు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎన్నికల టైం అనే మీరు అనుకోవద్దు. ఎన్నికలలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద అధికార పక్షం వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇలాగే ప్రతిఘటించడం అనేది అన్ని పార్టీలకు చేయాల్సిన కర్తవ్యం. అంటే తమకు ఎవరైతే ఓటు వేయకుండా ఉంటారో వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అని చెప్పేసి మీరు అంటారు. అట్లాంటి, ఎందుకంటే వాళ్ళకి అహంకారం అలా ఉంది అనమాట. మేము అధికార పక్షం వాళ్ళం, మేము ఏం చేసినా ఇక్కడ చెల్లుతుందని. కాకపోతే అసలు అది కేంద్ర ఎన్నికల పరిధిలో ఉండే ప్రదేశం అండి బూత్ అనేది. ఈ పోలింగ్ బూత్ అనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ కాదు, జాతీయ ఎన్నికల సంఘం యొక్క ప్రిసింక్ట్. అది ఒక పవిత్రమైన ప్రదేశం. ఎవరు కూడా అక్కడ అధికారాలు దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఎవరు ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిలోనే ఉండాలి. ఓటర్కి పరిమితి ఉంది, అభ్యర్థులకి పరిమితి ఉంది. అక్కడ ఉండే ప్రతి సిబ్బందికి కూడా వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి స్పష్టంగా నిర్దేశించిన కార్యక్రమం. అక్కడ ఎవరు కూడా అతిక్రమించడానికి వీల్లేదు. అలాంటి ప్రిసింక్ట్స్ లోనే, అంత పవిత్రమైన ప్రదేశంలో ఓటర్ని కొట్టాడంటే, ఓటర్ అనే ఆయన జాతీయ ఎన్నికల కమిటీకి అతిథి లాంటి వ్యక్తి. ఆయన వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చాడు. అతనికి అక్కడ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి కదండి. అది అక్కడ ఉన్నప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ప్రదేశంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అతిథిగా వాళ్ళ భద్రతలో ఉన్న వ్యక్తిని కొట్టాడంటే ఎంత అహంకారం అనుకోవాలండి. అదృష్టవశాత్తు అతను కూడా ఈక్వల్ గా స్పందించాడు కాబట్టి సరిపోయింది. అదే మాలాంటి వాళ్ళం అనుకోండి, సీనియర్ మెతక వ్యక్తితో కొట్టకపోతే అసలు అక్కడ తగిన న్యాయం జరిగినట్టు కాదు. అది ఇమ్మీడియట్ న్యాయం జరగాలి, ప్రకృతి పరంగా జరగాలి న్యాయం. ఆ తర్వాత ఎన్నికల సంఘం తీసుకునే చర్య తర్వాత ఇప్పుడు వెంటనే అతను ఏదైతే తప్పు చేశాడో 10 మందిలో తప్పు చేసినప్పుడు 10 మందిలో నువ్వు చేసిన తప్పు అని చెప్పడానికి అతను ప్రతిస్పందన పనిచేసింది. నేను అంటే ఇప్పుడు కేవలం ఇప్పుడు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు. అవును, ఎన్నికల ప్రక్రియ అయ్యేంత వరకు అతను గృహ నిర్బంధం, తర్వాత కూడా అతని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల నిబంధన ప్రకారం ఉంటది, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా ఉంటది. ఒక వ్యక్తిని అనవసరంగా కొట్టాడు అంటే కొట్టిన ప్రదేశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, కొట్టిన సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది ఎన్నికల సమయం, ఎన్నికల గుంపుతో వెళ్ళాడు, తన గుంపుతో వెళ్ళాడు.
తర్వాత అతను వాళ్ళ అనుచరులు తీసుకుని అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. తర్వాత మహిళలు ఉన్నారు, వాళ్ళు భయపడిపోయారు, సీనియర్ సిటిజన్స్ భయపడిపోయారు, సగటు ఓటర్లు అందరూ భయపడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసింది. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేయగలరు అనే ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ డ్యామేజ్ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు అది చాలా మంది ఓటర్లు రారు, అమ్మో ఎమ్మెల్యే కొట్టేసారు, కొట్లాట అయింది, ఆ లేడీస్ అందరూ పారిపోయారు, ఓటర్లు పారిపోయారు అని ఒక భయకంపితులు అయిపోయారు. ఇలాంటి సంఘటనల్ని దాన్ని తర్వాత కూడా ఫాలో అప్ చేసి ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ప్రాసిక్యూట్ చేయాల్సిందే. అంటే ఏ రకంగా చూసుకున్నా ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు, కఠిన చర్యలు ఉండాలి. మామూలుగా ఉల్లంఘించడం కాదండి, అహంకారపూరితంగా ఉల్లంఘించడం. ఏదో తెలియక సపోజ్ ఇక్కడ ఒక గీత ఉంది, ఆ గీత తెలియక దాటడం వేరు, గీత ఏం పీకుతారా నన్నని దాటడం వేరు. ఇది అహంకారపూరితంగా నువ్వు ఓటర్వి, నేను ఎమ్మెల్యేని, అధికార పక్షం ఎమ్మెల్యేని, అధికార పక్షం అభ్యర్థిని అనే అహంకారం ఉంది అక్కడ. ఓటర్లు వేస్తే ఓటర్గా ఉండు, నువ్వు ఓటర్గా ఉండు, నేను పరిపాలకుడిని, నేను పరిపాలకుడు, నన్ను ప్రశ్నిస్తావా, అది అహంకారాన్ని ఇప్పుడు తగ్గించాలి. అదేనమాట అక్కడ మనం గమనించాల్సింది. అదే కాబట్టి ఇది ఒక మంచి చర్య తీసుకుందండి జాతీయ ఎన్నికల సంఘం, చాలా స్పందించాలి. అట్లాగే ఇప్పుడు అక్కడ కూడా మాచర్ల, పల్నాడు తాలూకాల్లో జరుగుతున్న హింసని, ఇంకెక్కడైనా జరుగుతున్న హింసను కూడా ఇదే ఉక్కు పాదంతో అణచివేయాలి. అప్పుడే స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతపూరితంగా ఎన్నికలు జరిగిన కింద. ఎక్కడైతే వైకాపా శ్రేణులు జులుం ప్రదర్శించి బూతులన్నిటి ఆక్రమించుకొని మిగతా పార్టీల ఏజెంట్లు లేకుండా చేశారో అలాంటి చోట్ల కూడా గుర్తించాలి. రెండోది ఇంకోటండి, ఇప్పుడు ఈ చివరి 2 గంటల్లో రిగ్గింగ్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేంద్ర పోలీస్ బలగాలను అలర్ట్ చేయాలి. తర్వాత అబ్జర్వర్స్ కూడా చాలా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉండే పల్నాడు జిల్లాలో కానీ, తర్వాత ఇప్పుడు హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాల్లో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలంటే. నరసరావుపేట కూడా అలాంటి ప్రదేశమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.